జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి సొంత భజన కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారని, డిజిటల్ కార్పొరేషన్ని కాస్త జగన్మోహన్ రెడ్డికి డబ్బా కొట్టేటువంటి కార్పొరేషన్గా జగన్మోహన్ రెడ్డి మార్చేశారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బా తాను కొట్టించుకునేందుకు ప్రజాధనాన్ని 500 కోట్లకు పైగా వెచ్చించాడని, డిజిటల్ కార్పొరేషన్ని ఆయనకి డబ్బా కొట్టేటువంటి కార్పొరేషన్గా జగన్మోహన్ రెడ్డి మార్చారు అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ 2019 నుంచి 2024 వరకు, ఆ పీరియడ్ని ఒక దీన్నిగా తీసుకొని, ఒక సబ్జెక్టుగా తీసుకొని దాని మీద స్టడీ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు లాంటి 40 సంవత్సరాల పైగా సీనియరు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయనకే జగన్మోహన్ రెడ్డి ఏమేమి కుంభకోణాలు చేశారు, ఎక్కడెక్కడ దాష్టికాలకు పాల్పడ్డాడు అనేది తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఆయన సొంత భజన కోసం జగన్మోహన్ రెడ్డి డిజిటల్ కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టాడు. ఒకటి పెట్టి సుమారుగా 500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టారని చెప్పి తెలుస్తుంది. ఆ 500 కోట్లు ఎందుకు పెట్టారని అంటే, ఐప్యాక్కి కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచే పేమెంట్లు ఇవ్వడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడరు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ డిజిటల్ కార్పొరేషన్లో ఏదో ఒక పదవి ఇవ్వటం, వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు శాలరీ ఫిక్స్ చేయటం, వాళ్ళేమో ఆఫీసుకు రారు, ఆఫీసు అవసరం లేదు, ఎక్కడ కడపలోనో పులివెందుల్లోనో లేకపోతే ఎక్కడ కర్నూలులోనో ఉంటారు. వాళ్ళకి నెల నెల 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఇచ్చారు. అసలు ఉద్యోగులు ఎంతమంది, ఎంత జీతాలు ఇచ్చారు అనేది కూడా లెక్క తేలనటువంటి సిచ్యువేషన్. ఆ సత్యనారాయణ అని ఒక అతను ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి మొత్తం కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పట్టుకున్నారు మొత్తం లెక్క తేల్చమని. ఈ ఆర్థిక అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఆయనకు అప్పచెప్పారు. దొంగకే తాళాలు అప్పచెప్పినట్టు ఆయనకు అప్పచెప్పాడు. అసలు దారుణమైన విషయం ఏంటంటే, అప్పు కోసం పోలీసులకు సంబంధించినటువంటి ఇవి ఉంటాయి కదా, సీసీ కెమెరాలు, అవి కూడా పెట్టి తీసుకొచ్చారంట. అది ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది వీడియో ఆ వైరల్ అయితే అది ఫేక్ అనుకున్నారు అందరూ, కానీ అది వాస్తవం అని చెప్పి ఇప్పుడు తేలుతుంది. సత్యనారాయణ ఇవ్వబోయేటువంటి శ్వేతపత్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఏ విధంగా చేశారు కనిపించిందల్లా మీకు పెట్టేశారు, తాకట్టు పెట్టారు. వైజాగ్ లో ఉండేటువంటి అన్ని సంస్థలను పెట్టేశారు, ఏ సంస్థను మిగల్చలా, అన్ని సంస్థలను పెట్టారు. లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉపయోగించేటువంటి సీసీ కెమెరాలను కూడా పెట్టారు. సీసీ కెమెరాలను కూడా పెట్టారని చెప్పి అఫీషియల్గా ఇప్పుడు తెలుస్తుంది. మొన్నటి వరకు నేను కూడా నమ్మలేదు, అదేదో ఫేక్ న్యూస్ అంటే సోషల్ మీడియాలో అనుకున్నా. కానీ సీసీ కెమెరాలు కూడా పెట్టి అప్పు తీసుకొచ్చారని చెప్పి తెలుస్తుంది. ఈ డబ్బులు సరే అప్పు తీసుకొచ్చారు, బాగానే ఉంది. అప్పు తీసుకొచ్చిన డబ్బులు రైట్ వేలో ఖర్చు పెట్టారా? పెట్టలా. దేనికి ఖర్చు పెట్టారంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి భజన కార్పొరేషన్ ఒకటి, ఆ డిజిటల్ కార్పొరేషన్ కాస్త జగన్మోహన్ రెడ్డి భజన కార్పొరేషన్గా చేసి దాంట్లో కొన్ని 100 మందిని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, విజయం రికమెండ్ చేసిన వాళ్ళని, భారతిరెడ్డి రికమెండ్ చేసిన వాళ్ళని, అవినాష్ రెడ్డి రికమెండ్ చేసిన వాళ్ళని, ఇట్లా ఆ కోటరీలో సజ్జల రామకృష్ణ రికమెండ్ చేసిన వాళ్ళని, విజయసాయి రెడ్డి రికమెండ్ చేసిన వాళ్ళని, లేదంటే పెద్దిరెడ్డి రికమెండ్ చేసిన వాళ్ళని, వైవి సుబ్బారెడ్డి రికమెండ్ చేసిన వాళ్ళని, వీళ్ళని డిజిటల్ కార్పొరేషన్ పూల్ చేశారు. పూల్ చేసి వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు శాలరీ ఇచ్చేశారు. శాలరీ ఇచ్చేసి ఇప్పటి వరకు పోషిస్తూ వచ్చారు. సుమారుగా 500 కోట్ల రూపాయలు. 500 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయమా? 500 కోట్ల రూపాయలు అంటే పింఛన్దానికి పింఛన్లు ఎన్నో ఇవ్వచ్చు. 500 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు అంటున్నారు. డిజిటల్ మీడియా కార్పొరేషన్ అని పెట్టి ఐప్యాక్కి ఆ డిజిటల్ మీడియా కార్పొరేషన్ నుంచి డబ్బులు డైవర్ట్ చేశారు అనేది కూడా వినిపిస్తుంది. ఐప్యాక్కి సంబంధించిన సిబ్బందికి కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చేశారు. వాళ్ళు చేసే పని ఏమో జగన్మోహన్ రెడ్డి భజన. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పెట్టారు కదా లాస్ట్లో, పెట్టి దానికి మొత్తం ఎక్కడి నుంచి డైవర్ట్ చేశారు డబ్బులు అని అంటే, ఐప్యాక్కి మొత్తం ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచే పెట్టారు. ఆ చెన్నైలో ఒక కంపెనీ, సూట్ కేస్ కంపెనీ పెట్టి ఆ సూట్ కేస్ కంపెనీకి పంపించి ఆ సూట్ కేస్ కంపెనీ ద్వారా నడిపారు. హైదరాబాద్లో కోకాపేటలో ఇంకో కంపెనీ పెట్టి దానికి ఒక పెట్టి ఫండ్స్ రిలీజ్ చేశారు. ఇలా మొత్తం 500 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళు కేవలం డిజిటల్ మీడియా కార్పొరేషన్ అనేది పెట్టి, అది కేవలం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ క్యాడర్కి ఒక పునరావాస కేంద్రంగా మార్చేశారు దాన్ని. ఇప్పుడు డిజిటల్ మీడియా కార్పొరేషన్లో నువ్వు ఒక ఎంప్లాయీకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఏదో మీడియాలో పనిచేసిన నా అనుభవం ఉండాలి, లేదా ఏ డిజిటల్ మీడియాలో లేదా డిజిటల్ టెక్నాలజీలో ఎంతో కొంత నీకు అనుభవం ఉండాలి. అవేం లేదు. జస్ట్ భారతీయ రెడ్డి లెటరు, లేదంటే విజయమ్మ లెటరు, లేదంటే ఆ కోటరీలో ఉండేటువంటి 10-15 మంది ఉన్నారు కదా, ఆ కోటరీ వాళ్ళు ఇచ్చినటువంటి సంతకాలను బేస్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చేసారు. ఇవి చాలక మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్లో, మైనింగ్ డిపార్ట్మెంట్లో, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసలు ఎంతమంది, కొన్ని వందల మంది ఉన్నారంటే ఇప్పటికి కూడా రిజైన్ చేయకుండా వెళ్లకుండా ఉన్నోళ్ళు కూడా ఉన్నారంట ఇప్పటికి కూడా. ఇప్పుడు ప్రభుత్వం మారినా కానీ వాళ్ళు అంటే వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా తెలియదు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, నెల 2 లక్షలు 3 లక్షలు జీతాలు అయితే పడుతున్నాయి. అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ మనం పనిచేస్తున్నాం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఈ డిజిటల్ మీడియా కార్పొరేషన్ నుంచి కొన్ని వందల మందిని వాళ్ళు అపాయింట్ చేసుకొని అసలు నెలకి కనీసం 1-2 రోజులు కూడా రానటువంటి వాళ్ళకు కూడా కొన్ని లక్షల రూపాయల జీతాలు ఇచ్చి పెంచి పోషించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పార్టీ కోసం పనిచేయించుకున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇలాంటి పనుల్ని అసలు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు చంద్రబాబు నాయుడు అంత అనుభవజ్ఞుడైనా కానీ అసలు ఇలాంటివి కూడా చెయ్యొచ్చా అనేది జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు. మామూలుగా పొలిటికల్ చరిత్రలో ఏ ప్రభుత్వ చరిత్రలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంత దారుణం చేసి ఉండరు. ఈవెన్ కేసీఆర్ కూడా తన అహంకారాన్ని దర్పాన్ని ప్రదర్శించారు తప్పితే ఇంత అడ్డుకోలుగా ఆయన కూడా చేసాడులే, కొన్ని చేయలేదు దాంట్లో. ఇప్పుడు ఆయన కూడా కొన్ని సూపర్ న్యూమరీ పోస్టుల్ని క్రియేట్ చేసేసి రిటైర్ అయినటువంటి కురు వృద్ధులందరినీ తీసుకొచ్చుకొని పెట్టుకొని పెద్ద దందా నడిపాడు కేసీఆర్. ఆయనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, క్యాడర్ని, హార్డ్ కోర్గా ఉండేటువంటి వాళ్ళని ఆయన అపాయింట్ చేసుకున్నాడు. ఈయన ట్రాజడీ ఏంటి? ఈయన క్రూరుదులు కదా, ఇప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. వాళ్ళు రిటైర్ అయిపోయినారు 60 సంవత్సరాలకి. రిటైర్ అయిన తర్వాత వాళ్ళని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాల పైన అయింది. ఈ అవినీతి కేసులు వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు భౌతికంగా, కొంతమంది చనిపోతారు, కొంతమంది ఉన్నా కానీ ఏజ్ కాబట్టి పెద్దగా ఏమి ఉండదు. అదొక పెద్ద స్ట్రాటజీ కేసీఆర్ది. అక్కడ అట కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్నే ఇప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఉద్యోగాలు ఇచ్చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు మిస్యూజ్ చేశారు. 1000 కోట్ల రూపాయలు, 100 కాదు 1000 కోట్ల రూపాయలు మిస్యూజ్ చేశారు. దాని మీద ఎంక్వైరీ చేశారు అనుకో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లే ముందుకు వచ్చి మళ్ళీ కేసుల్ని ఫేస్ చేయడానికి రెడీగా. మరి ఈ 100 కోట్ల రూపాయలు ఎవరిస్తారు? జగన్ సొంత భజన చేయించుకోవడానికే కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఎన్నికల ముందు నేను తిరుపతి వెళ్ళా దర్శనానికి. నువ్వు 360 డిగ్రీలో ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ తప్ప ఎవరిది కనపడలా. జగన్మోహన్ రెడ్డి బొమ్మే, సిద్ధం, అవే కనపడ్డాయి. ఆ రోజు అనుకున్నా విపరీత కాలే వినాశక కాలే విపరీత బుద్ధి అని సామెత చెబుతారు పెద్దలు. అనుకున్నా, ఆ రోజు అనుకున్నా, అదే జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఉద్యోగాలు డిజిటల్ కార్పొరేషన్లో పెట్టుకొని, ఇప్పుడు వాళ్ళు ఒకవేళ డిజిటల్ కార్పొరేషన్ పెట్టారనుకో, డిజిటల్ కార్పొరేషన్ ఉంది, దానికి ఏదైనా పబ్లిక్ అవేర్నెస్ కల్పించేలాగా ప్రభుత్వ కార్యక్రమాలు వాటిని ప్రచారం చేయాలి. జగన్మోహన్ రెడ్డి భజన చేసేది, జగన్మోహన్ రెడ్డి భజన కోసం వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి భజన చేయడం మొదలుపెట్టారు. ఆ భజన చేసినందుకు ఆఫీసుకు పోకుండా వాళ్ళకి జీతాలు లక్షల్లో ఇచ్చి పెంచి పోషించారు. మరి దీన్ని ఏం చేయాలి చంద్రబాబు నాయుడు? ఆయనకే అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు ఎక్కడెక్కడ ఎంతమంది ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని సంస్థలు, కొన్ని ఆర్గనైజేషన్లో కొనసాగుతున్నారు. వాళ్ళు ఇప్పుడు కనీసం ఎవరిని ఎక్కడ అపాయింట్ చేశారు, వాళ్ళని ఎక్కడ తీసేయాలి అనేది కూడా తెలియట్లా. ఇప్పుడు ఉద్యోగులు అంటే దానికి ఏపీఎస్సీ తరఫు నుంచే ఏదో ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ ఏమి లేకుండా జాయిన్ చేసేసుకున్నారు. వాళ్ళందరినీ తొలగించే పరిస్థితి, వాళ్ళ ఇండివిజువల్గా తొలగిపోతే వేరు, ఇంకా కొనసాగుతున్నారు అని అంటే ఇప్పుడు వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారో వాస్తవంగా అదంత పెద్ద స్క్రూటినీ చేస్తే కానీ ఇదంతా బయటపడదు. డిజిటల్ కార్పొరేషన్లో కొన్ని వందల మందిని అపాయింట్ చేస్తారు. అంటే అసలు వాళ్ళ అకౌంట్లకి దేని నుంచి మనీ వెళ్తున్నాయి అది లేదు కదా. ఇప్పుడు అదే కదా సత్యనారాయణ ఆర్థిక శాఖ కార్యదర్శి, అసలు అది లేదు కదా. సొంత ఇంట్లో డబ్బు ఆడుకున్నట్టు ఆడుకున్నారండి. అది ఎవరికి ఎంత ఇచ్చారు, ఎక్కడ లెక్క చెప్తారు? కాకు కూడా ఇవ్వలేదంట రిపోర్ట్స్. ఇవాళ వచ్చిన మీడియాలో న్యూస్, కాకు కూడా రిపోర్ట్ ఇవ్వలేదంట వాళ్ళు సరిగ్గా. ఇంకెవరు చెప్తారు? ఆ సొంత జేబులో డబ్బులు లాగా వాడేసుకున్నారు జనం డబ్బు. ట్రెజరీ రాకుండా ట్రెజరీ పక్క నుంచి తీసుకెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు. కాబట్టి ఎవరికి ఎంత ఇచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలంటే చంద్రబాబు నాయుడుకి 5 సంవత్సరాలు పట్టేటట్టు ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.